గాక. ఒకసారి మనం లేచినబడి ఉండగా మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి కొద్ది మాటలు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆసనుడయ్యండి నాతోనూ మాతోనూ మాట్లాడేవాడా, ఈ సాయంకాలం నీ యొక్క బిడ్డలుగా నీ యొక్క వాక్యం అంతకు మేమందరం వస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ వాక్యంలోంచి సంధించమని, వాక్యంలోంచి మాట్లాడమని, వాక్యంలోంచి సరిచేయమని, ఈ జీవితానికి మాకు కావలసిన ప్రభా సమస్తం అనుగ్రహించండి. నీ చిత్తానికి లోబడి అడుగులు ముందుకేటకు మా జీవితాలను సంపూర్ణంగా నీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని నడిపించమని, ఈ కూడికి ఆది నుంచి ఇంతవరకు నడిపించిన మా దేవా, ఇక నుంచి మీరు రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి సంపూర్ణంగా మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ జీవము కలిగిన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా మనం చదివిన లేఖన భాగాన్ని మరొకసారి చదివినట్లయితే మొట్టమొదటి వచనంలో ఒక మాట ఉన్నది. పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగుగా ఆయన ఇట్లనెను. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ లేఖనం చెప్తున్నది, వాస్తవానికి వారు ఎదురుగా ఉన్నది వారు గ్రహించలేక యేసుక్రీస్తును శోధించటానికి యేసుక్రీస్తును ఒక సూచక్రియ అడుగుతున్నారు. ఆ కాలానికి క్రీస్తు మెస్సీగా వచ్చాడు, క్రీస్తు ప్రవక్తగా వచ్చాడు, దేవుడు కుమారుడిగా వచ్చాడు, దేవుడిగా వచ్చాడు. మరి దీన్ని గమనించి ఆయన చెప్తున్నవి సత్యమో కాదా అని వాటిని చూచి గ్రహించాల్సిన బదులుగా ఆయన విమర్శ చేయటానికి, ఆయనలో లోపం ఎదగటానికి మాకు ఇంకేదైనా సూచక్రియ చూపించాలని అడుగుతున్నారు. ఈరోజు కూడా ఎలాగుంది, అంతే కదా, ఇంచుమించుగా ఉన్నది. దేవుడు ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటే ఆ చేసిన కార్యాలను బట్టి మనం దేవుడిని నమ్మి వెంబడించాల్సిన బదులుగా, ప్రభా ఈ పని కూడా చేస్తే, ఈ కార్యం కూడా చేస్తే అప్పుడు నేను నమ్ముతాం, అప్పుడు నేను వెంబడిస్తామంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కాలంలో విమర్శ చేసేవాళ్ళు, యేసుక్రీస్తుని విమర్శ చేసేవాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఈ కాలంలో ప్రజలు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నారు. ప్రజల్లో మార్పు రావాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు, మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మారాలని దేవుడు మన కొరకు అన్నీ సిద్ధం చేశాడు. ఆయన వాక్యం సిద్ధం చేశాడు, వర్తమానం సిద్ధం చేశాడు, ప్రవక్తలను సిద్ధం చేశాడు, సేవకులను సిద్ధం చేశాడు, మళ్ళీ 5 రకాల పరిచయాలు పెట్టున్నాడు. మళ్ళీ ఆయన సంఘాలు కట్టడానికి దేవుడే కొద్దిమంది హృదయాలను ప్రేరేపించాడు. ఇన్ని దేవుడి తరపు నుంచి చేయాల్సిన సమస్తం చేసింది దేని కొరకంటే మనకి వాక్యం అందించడానికి. అందుకున్న వాక్యాన్ని బట్టి మనం సంపూర్ణంగా మనల్ని మార్చుకోవటానికి, మనల్ని దేవుడికి అప్పగించుకున్న తర్వాత దేవుడు మనల్ని ఉపయోగించుకొని మనలో ఉన్న లోపాలను తీసేయగలడు, తప్పులను సరిచేయగలడు, మనల్ని పరిశుద్ధులుగా తన వాక్యంతో కడగగలడు. లేఖనం చెప్పినట్టుగా ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత దేవుడు మనల్ని కడిగి శుభ్రపరుస్తూ ఉన్నాడు. నిజమేనా కదా? అయితే చర్చికి రావటానికి, ప్రార్థన చేయటానికి, సంఘంలో పరిచయం చేయటానికి నిజంగా మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఏమో గట్టిగా రావట్లేదు చప్పుడు ఎక్కడి నుంచి కూడా. ఏంటి చర్చిలో పరిచయం చేయటం అంటే? నాకు తెలిసి దేవుని పరిచర్యలో ఒక్కటే ఉన్నది. ఏంటి పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన. ఇక మనం ఏం చేసినా అది దానికి ఉపయోగపడాలి, అప్పుడు మనం దీవించబడతాం. అది కాకుండా మరి ఇంకేది చేస్తే మనం ఎక్కడ దీవించబడం. కాబట్టి దేవుడికి అన్నిటికన్నా ఇష్టమైనది ఆత్మను సంపాదించడం. కారణం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చిందే ఒక ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక. జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి మన బైబిల్లో సమరయ స్త్రీ దగ్గరికి కానీ వచ్చినట్లయితే ఒక్క ఆత్మ కొరకు దేవుడు మధ్యాహ్నం వరకు అక్కడ కూర్చున్నాడు. ఒక్క ఆత్మ, ఒక్క సమరయ స్త్రీ కొరకు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే సమరయులకి ఒక సూచక్రియ ఇవ్వబడింది. ఆ సూచక్రియ వారు ముందున్నప్పటికీ, యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చినప్పటికీ వారు యేసుక్రీస్తుని గుర్తించటంలా, యేసుక్రీస్తుని గ్రహించటంలా. ఇక్కడ సద్దూకయ్యులు చూసాం, పరిసయ్యులు చూసాం, వాళ్ళకు కూడా మెస్సయ్య సూచన ఉన్నది.
క్రీస్తు ఎలాగొస్తాడంటే యేషయ ప్రవక్త ప్రవచించాడు, కన్యకి గర్భవతి కుమారుని కలను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఇప్పుడు కన్యకి గర్భవతి కుమారుని కంటే ఆయనే మెస్సైగా, ఆయన యేసుగా వాళ్ళ ముందుకు వచ్చాడు. వాళ్ళ ముందుకు వచ్చేది గుర్తుపట్టటల్లా. అలాగే సమరయ స్త్రీ చూడండి, ఆయన ముందుకి సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, బావి దగ్గర ఆమెను కలుసుకున్నప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొద్ది సమయం వరకు ఆయన ఎవరు ఆమె గుర్తుపట్టలేకపోయాడు. ఆ తర్వాత చెప్తుంది, అవును మాకు సూచక్రియ ఉన్నది, మేము నమ్ముతూ ఉన్నాము, మా దగ్గరికి మెస్సయ్య వస్తాడు, వచ్చి మేము చేసిన తప్పేంటో మా పాపమేంటో మాకు తెలియచేస్తాడు, అప్పుడు మేము ఆ పాపాన్ని విడిచిపెట్టి అదిగో ఆ కొండ మీద ఆయన్ని ఆరాధిస్తామన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ సమయం ఇప్పుడు వచ్చేవన్నది. అప్పుడు ఆమె ఎమ్మటే అంటుంది, అవును నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. అంటే చదువుకున్న జ్ఞానులు, పరిసయ్యులు, సద్దూకేయులు, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నోళ్ళు, వీళ్ళేమో ఎదురుగా ఉన్న సూచక్రియను యేసుక్రీస్తుని గుర్తుపట్టటల్లా. కానీ చదువు సరిగ్గా లేక ఎవరో చెప్పింది ఇని లేఖనాన్ని నమ్మి వెంబడించి యేసుక్రీస్తు ఎదురుగా రాగానే తప్పులో పాపంలో ఉన్నామేమో వెంటనే ఆయన గుర్తుపట్టినది. ఆశ్చర్యం కదా? యేసుక్రీస్తు కొరకే ఎదురు చూస్తున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకేయులు. వీళ్ళు గుర్తుపట్టట్లేదు ఎదురుగా వచ్చిన ఆయన. కానీ తప్పులో, అపరాధంలోను, ఒక దోషంలోను, పాపంలో ఉన్న స్త్రీ ఆమె ముందుకి క్రీస్తు రాగానే వెంటనే ఆయన గుర్తుపెట్టగలిగాడు. ఇక్కడ గమనించే సంగతి ఏంటంటే, ఎంత లేఖనం మనకు తెలుసని కాదు, కానీ మన ముందుకు వచ్చిన లేఖనాన్ని మనం గుర్తించగలగాలి. ముందుకు వచ్చిన క్రీస్తుని మనం గుర్తించగలగాల. మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మనము గుర్తించగలగాల. ఈరోజు కూడా మనం గమనిస్తున్నాం, ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సంగతి తెలుసు. ఇప్పుడు మనం ఉన్న కాలము యొక్క అంతము, అన్ని జనుల కాలం యొక్క అంతము, యుగాంతము, ఇవన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఒక రకం మాట్లాడితే మనం చెయ్యి చాపితే అందే అంత దూరంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం ఇంకా మన కుటుంబాల గురించి, వ్యక్తుల గురించి, సంపాదన గురించి, అప్పుల గురించి, కట్టేవాటి గురించి, తెచ్చేవాటి గురించి, వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ క్రీస్తు రాకడ గురించి మనం ఆలోచించామంటే లేదనే చెప్పాలి. పోనీ క్రీస్తు రాకడికి తగినట్టుగా మనం జీవిస్తున్నామంటే లేదనే చెప్పాలి. సరే, ఇలా మాట్లాడుకుందాం. మనం ఇక్కడే కష్టపడుతున్నాం కదా, ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఎవరు చెప్పరా? ఒక 1000 ఏళ్ళు ఉంటాం ఇక్కడ? గ్యారంటీ ఉందా? లేదు. కానీ నిత్యరాజ్యానికి వెళ్తే అక్కడ ఉంటామని గ్యారంటీ ఉంది కదా. మరి గ్యారంటీగా అక్కడ ఉంటామని తెలిసి అక్కడికి మనం పోటల్లా. ఇక్కడ వాటి కోసమని ఇంకా ఎంపర్లాట్ దానికాలు జరుగుతున్నాం. కాలం గడిచిపోతా ఉన్నది. మనం మాట్లాడుకుంటా ఉంటేనే కాలం గడిచిపోతా ఉన్నది. ఒక చిన్న మాట చెప్పాలి, ఇక్కడ సంఘం ప్రారంభించి ఎంతకాలం అయింది? రేపు 2వ తారీఖు సంవత్సరం. ఎంత త్వరగా అయిపోయింది కాలం. ఎంత చేసాం పరిచయం ఇక్కడ? ఓ సంవత్సరం అయితే అయిపోయింది. ఇంకా అనుకుంటానే ఉన్నాం, చేసేద్దాం, వెళ్ళిపోదాం, చేద్దాం, వచ్చేద్దాం, వస్తారు చేస్తా, ఇలాగ మనం అనుకుంటా ఉన్నాం. అయితే నేను అంటున్నాను, మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. మనం ప్రయాసపడాలి, భారం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడు చిత్తం ఉంటేనే అడుగులు ముందుకేయాలి. అవన్నీ కూడా మనతో పాటు రావాలి. అయితే దేవుడు ఇక్కడ నడిపించాడంటే ఆయన ఎవరో ఒకరు మనకి అప్పగించకుండా మాత్రము దేవుడు మనకి ఇది అప్పగించలేదు. ఆ నమ్మకంతో, అదే విశ్వాసంతో అడుగులు మనం ముందుకేస్తా ఉన్నాం. అయితే ప్రజలు ఆశించేదేంటి? నిజంగా దేవుని వాక్యము ఆశించిన ప్రజలైతే వాక్యము కనిపించడానికి ఆకర్షించబడాలి. సమరయ స్త్రీ ఆయన ఒక్కసారి మాట్లాడగానే ఆ వాక్యానికి ఆకర్షించబడింది. ఆమె అమ్మచే అన్నిటి విడిచిపెట్టినది. అలాగే ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడు, అప్పుడు దేవుని యొక్క సత్యం ఏంటో, ఆయన యొక్క మర్మం ఏంటో, ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయనలో ఉన్న జీవం ఏంటో, ఆయన మనకిచ్చిన కృప ఏంటో, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఏంటో సమస్తాన్ని గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతాం. అంతేకాకుండా కేవలం వాక్యం దగ్గరికి వచ్చామా, చర్చ్ దగ్గరికి వచ్చామా, కాసేపు కూర్చున్నామా, ఈరోజు ఆదివారం కదా రావాలి, పిలిచారు కదా రావాలని మనం బలవంతంగా వచ్చి వెళ్ళామా, అలాగే మన జీవితాలు కూడా ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని ఎంత లోతుగా మనం తీసుకున్నామో అంతే లోతుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి, అప్పుడు పరిసయ్యులను సద్దూకేయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచ్యక్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. ఇది సహజంగా మనకు అందరికీ తెలిసిందే.
చాలామంది స్త్రీలు బట్టలు ఉతికేటప్పుడు ఒకసారి ఆకాశం చూస్తారు. ఎందుకని చూస్తున్నట్టు? వర్షం వస్తుందా రాదా? ఇప్పుడు సీజన్ కదా, మిరపకాయలు బయట ఆరబోయాలి. ఏం చేస్తాం? పైకి ఒకసారి చూస్తాం. ఎందుకని చూస్తున్నట్టు? ఎండుందా వర్షం వస్తుందా? రాత్రిపూట బయట పడుకోవడానికి మంచం వేయాలంటే పైకి ఒకసారి చూస్తాం. ఎందుకు? నక్షత్రాలు కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తే ఏంటి, కనబడకపోతే ఏంటి? కనిపిస్తే వర్షం పడదు, కనబడకపోతే ఇవన్నీ మనకు తెలుసు. అవునా? ఇవన్నీ మనకు తెలుసు. అక్కడ యేసుకు చెప్తున్నాను చూడండి, ఆకాశం ఎర్రగానే మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని మీరు చెప్పుదురు. మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అంటే అన్నీ తెలిసి ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మొత్తం మనకు ఉన్నది. అవునా? ఒక వ్యక్తి మనం చూస్తే చూడండి, మనకి ఎంత జ్ఞానం ఉందండి. ఈరోజు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, డబ్బులు అడగాలి, అప్పు అడగాలి. ఆ వ్యక్తి డబ్బులు ఇస్తాడో లేదో మనకి ఎంబటి అర్థమైపోతుంది. ఇంకా పని వదిలేక వెళ్దాం పదా అంటాం. ఎట్లా చెప్పా? తెలిసిపోయింది చూడగానే, మాట్లాడతాం కదా అర్థమైపోయింది కానీ అంటున్నాం. అంటే ఈ జ్ఞానం అంతా వచ్చింది. ఆకాశం చూసి వర్షం వస్తుందో రాదో మొత్తం చెప్తున్నాం. అయితే వాక్యం విన్న తర్వాత ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో గమనించలేకపోతే మనకి ప్రయోజనం ఏంటి? మనకున్న జ్ఞానము వాక్యంలో మన స్థానం ఏంటో తెలియచేయాలి. క్రీస్తులో మన స్థానం ఏంటో తెలియచేయాలి. ప్రస్తుతం మనం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో మనకి అది తెలియచేయాలి. గతంలో పోయిన వారం మాట్లాడినట్టుగా వచ్చిన మాట మళ్ళీ మాట్లాడుతున్నా. ప్రపంచం మొత్తము ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట. కొన్నిసార్లు ఆ యుద్ధంలో మనం ప్రత్యక్షంగా ఉంటున్నాము, పరోక్షంగా ఉంటున్నాం. యుద్ధంలో లేకపోయినా కూడా మన మీద ప్రభావం ఉంటుంది. అంతేనా? సరే, మన మీద ప్రభావం ఉందా లేదా చూద్దాం. ఇజ్రాయెలు ఇరాన్ కొట్టుకున్నాయి. అమెరికా ఇరాన్ కొట్టుకున్నాయి. గల్ఫ్లో కొన్ని దేశాలు ఇరాన్ కొట్టుకున్నాయి. మనకి ఆ యుద్ధానికి సంబంధం ఉందా? మనం ఎందుకని గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నాం? చెప్పండి ఎవరు? గబగబా వెళ్ళిపోయి మనం బండ్లు తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వచ్చాము, ఎక్స్ట్రా పెట్రోల్. ఇంట్లో ఒకటో రెండో బియ్యం కట్టలు పెరిగినాయి. ఏంటి కారణం అంటే యుద్ధం వచ్చేస్తుంది. సరే, 2 బియ్యం కట్టలు ఎంతకాలం బతికిస్తాయి? 2 గ్యాస్ సిలిండర్ ఎంతకాలం బతికిస్తాయి? నువ్వు కొట్టించిన ఒక ట్యాంక్ పెట్రోల్ ఎంతకాలం బతికిస్తుంది? కాబట్టి అవి శాశ్వతమైన సమాధానం కాదు. ఏంటి శాశ్వతమైన సమాధానం అంటే, యుద్ధం వచ్చి ఒకవేళ మనం కానీ పోతే దేవుని రాజ్యానికి పోవాలి. కాబట్టి మనం దేనికొరకు సిద్ధపడగలిగి ఉండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం కొరకు ఈరోజు మిమ్మల్ని నేరుగా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. దేవుని రాజ్యం కొరకు ఇప్పుడు దాకా నువ్వు కలిగి ఉన్న సిద్ధపాటు ఏంటి? ఉన్న పళంగా ఈ రాత్రి దేవుని రాజ్యం వస్తే నువ్వు వెళ్తావా అన్న ప్రశ్న కానీ మనల్ని యేసుక్రీస్తు ఎదురుగా నిలబడి అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి? ఎస్సా నోనా? వెళ్తావా? ఏముంది మన దగ్గర సరి అయింది సమాధానం చెప్పడానికి? కాబట్టి మనం పడ్డ కష్టము చివరికి వచ్చేసరికి ముగింపు దేవుని రాజ్యం తీసుకోక, దేవుని రాజ్యంలోకి మనం అడుగు పెట్టించకపోతే దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఎంత మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ లోకంలో నీవు ఉండగా ఈ లోకానికి సంబంధించి ఇక్కడి వరకే అవసరపడతాయి, ఉపయోగపడతాయి మనం గ్రహించగలగాలి. దీనికన్నా ఉన్నతమైనది ఉన్నది, దీనికన్నా ఎక్కువ విలువైనది ఉన్నది, దీనికన్నా ఎక్కువ మనం ప్రయాస భారం కలిగి ఉండాల్సింది కూడా ఉన్నది. దాని కొరకు మనం దృష్టి పెట్టాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, దాని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి, దాని కొరకు మనం నమ్మకం కలిగి ఉండాలి, దాని మీద మన విశ్వాసం కలిగి మన అడుగులు కదుపుతూ ఉండాలి. ఆ ప్రయత్నంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నప్పుడు నీకు ఏవైతే ఆటంకములు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చినాయో, శోధనలు వచ్చినాయో, నిన్ను బాధ పెట్టేవారు వచ్చారో, ఇబ్బంది పెట్టేవారు వచ్చారో, వారందరూ దాటుకొని అడుగులు ముందుకేస్తూనే ఉండాలి. ఆ రాజ్యం చేరేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, లేదా మన జీవితాలు ముగిసేంత వరకు కూడా మన ప్రయాణం అయితే ఆయన వైపు జరుగుతూనే ఉండాలి. ఎంతకాలం తెలియదు, ఆయన వచ్చినంతకాలం లేదా మనం ఇక్కడ ఉన్నంతకాలం. ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టేంత వరకు మన ప్రయత్నము మానొద్దు, మన ప్రయత్నము విరమించొద్దు. కారణం ఏంటంటే దేవుడు మన చుట్టూతో ప్రతి సూచన పెట్టున్నాడు. ఆ సూచన చూసినప్పుడల్లా మనం జాగ్రత్త పడాలి. బైబిల్ చెప్తా ఉన్నది, భూకంపములు వస్తాయి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. 2 రోజుల క్రితము మన ఆంధ్రాలో భూకంపం వచ్చింది. తెలుసా ఎవరికన్నా? ఎక్కడ? అనకాపల్లి. ఎక్కడొచ్చింది? అనకాపల్లి. మరి బైబిల్ ఏం చెప్తున్నది? ఆయన రాకడి కన్నా ముందు భూకంపాలు, కరువులు, యుద్ధాలు. అక్కడెక్కడో యుద్ధం అన్నాం, భూకంపం పక్కనే వచ్చింది. ఇక
అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలా వద్దా? మళ్ళీ ఏం జాగ్రత్త పడదాం? ఇప్పుడు ఏం చేస్తాం? భూకంపం వచ్చింది, ఏదైనా పడిపోయిందంటే భూకంపం వచ్చినా పడిపోకుండా ఇల్లు ఎలాగుండాలో అలా కడతాం. ఇది మన జాగ్రత్త. ఈ ఇల్లు కట్టం కాదు, ఈ ఇల్లు కట్టుకోవాలి జాగ్రత్తగా. దేవుని రాజ్యంకి సిద్ధపడే ఇల్లు మనమే. కాబట్టి ఈ ఇంటిని మనము జాగ్రత్త చేసుకోవాలి, ఈ ఇంటిని మనము భద్రపరచుకోవాలి. ఆయన రాజ్యం కొరకు మనం కలిగి ఉన్న ప్రయాస భారం ఏదైతే ఉన్నదో అది ఒకరోజు మనకి ప్రతిఫలం ఇస్తుంది. భారం ఏమీ కలిగి లేకుండా ప్రభువే చూసుకుంటాడులే, ఆయనే తీసుకుపోతాడులే, మా యేసు ప్రభు మంచోడు అంటే ఆయన మంచోడు గానే కాదు, వాక్యానుసారంగా ఉంటే నీకు మంచోడు, వాక్యానుసారంగా లేకపోతే బైబిల్ చెప్తా ఉండదు ఆయన తీర్పరు కూడా ఆయనే. వాక్యం ఇచ్చింది ఆయనే, కనికరం ఇచ్చింది ఆయనే, జాలి పడింది ఆయనే, ప్రేమించింది ఆయనే, నీ కొరకు కిందకు వచ్చి రక్తం కాచింది ఆయనే, ఆ రక్తంలో నీకు రక్షణ స్వస్థ ఇచ్చింది ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. అయితే వాటన్నిటిని ఇచ్చినప్పటికీ నువ్వు దాన్ని తిరస్కరించి ఆ రక్షణ తీసుకోక, బాప్తిజం పొందక, దేవుడి నామాన్ని అంగీకరించక, సంఘక్రమాన్ని పాటించక, వాక్యాన్ని నమ్మక, వినక, వెంబడించక మనం ఉన్నప్పుడు అప్పుడు మన మీద ఆయన రక్తం ఎలా పనిచేయగలదు? ఆయన కృప మన మీద ఎలా పనిచేయగలదు? కాబట్టి అన్నీ మనకిచ్చినా మనం దాన్ని తీసుకోలేదు కాబట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత కలిగలేము. దానికి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. అమెరికా దేశంలో ఇది జరిగిన సంఘటన ఇంచుమించుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అబ్రహాం లింకన్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా ఇంకొక వ్యక్తిని పొరపాటున ఆవేశంలో, ఉద్రేకంలో హత్య చేస్తున్నాడు. అతనికి కోర్టు శిక్ష వేసింది, మరణశిక్ష. కొద్ది రోజుల్లో మరణశిక్ష కూడా అమలు అయ్యే స్థితికి వచ్చింది. అయితే అతని స్నేహితుడు ఎలాగైనా ఇతన్ని కాపాడాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశారంటే ఎలాగైనా అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళి, ప్రెసిడెంట్ కాబట్టి, అధ్యక్షుడు కాబట్టి, అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఆయన కానీ క్షమిస్తే దీనికి శిక్ష పోతుంది. మనకు కూడా తెలుసు, రాష్ట్రపతి క్షమాభిక్ష కానీ పెడితే ఆ శిక్ష రద్దు అవుతుంది. రాష్ట్రపతికి అధికారం ఉన్నది. అయితే అలాగే ఆయన ఎంతో ప్రయాస భారం కలిగి ఎక్కడో ఒక రిసార్ట్ దగ్గరికి, అంటే కుటుంబాన్ని నుంచి దూరంగా ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆ అధ్యక్షుడిని ఒక హోటల్లో ఆయన కలుసుకుని, అయ్యా ఇది నా స్నేహితుడి పరిస్థితి, నువ్వు ఇక్కడ కలిసావు, నాకు ఇక్కడ ఉన్నావని తెలిసింది, ఇక్కడైతే నీ దగ్గర రావచ్చు, అక్కడ కార్యాలయంలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు దగ్గర రావాలంటే చాలా ఒక క్రమం, ఒక పద్ధతి, చాలా టైం పడుతుంది, అతనికేమో 2-3 రోజులు శిక్ష వేసేటట్టుగా ఉన్నది, మరి నువ్వు క్షమాపణ ఇస్తే, చెప్తే ఖచ్చితంగా ఆయన క్షమించబడతాడు, చాలా మంచోడు, పొరపాటున ఉద్రేకంలో ఆవేశపడి తప్పు చేశాడు, అతని మనస్తత్వాలని కాదు, స్వభావం అలా కాదని స్నేహితుడి గురించి ఏం చెప్పాలో మొత్తం చెప్పాడు. అయితే ఆ అధ్యక్షుడు కూడా మాటలు విని, సరే ఇప్పుడు నేను ఇక్కడున్నాను, ఏం చేయాలని, నేను అక్కడ లేను కదా, ఇక్కడున్నాను, నాకు అవకాశం లేదు, ఇప్పుడు వాళ్ళేమో నా లెటర్ కావాలి, లెటర్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నారు, నువ్వు ఏదో ఒకటి చేయి నా స్నేహితుని కాపాడన్నారు. ఎమ్మతే ఆ పక్కనే ఉన్న ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని దాన్ని చింపి దాన్ని మొత్తం తెరిచి లోపల ఫలానా ఖైదీ, ఫలానా శిక్ష, ఫలానా నెంబర్ ఇది, కేసు నెంబర్ ఇది, ఆ ఖైదీకి మీరు మరణశిక్ష ఆపండి, నేను వచ్చినప్పుడు మాట్లాడతా, వీలైతే రద్దు చేయండి అని చెప్పి అతను రాసి సంతకం పెట్టి ఇచ్చాడు. మన సంతకం అంటే ఎక్కడా చెల్లదు, కానీ రాష్ట్రపతి సంతకము ఆ కార్యాలయంలో అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రపతి రాతేంటో, చేతి రాతేంటో, సంతకం ఏంటో అందరికీ తెలుసు. అయితే ఈ స్నేహితుడు ఎంతో సంతోషంతో ఈయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి ముందు అధికారులు చెప్పకుండా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు మాట చెప్తాను చూడు, ఇదిగో నీ కొరకు నేను అధ్యక్షుని కలిశాను, ఆయనతో మాట్లాడాను, నీ గురించి మొత్తం చెప్పాను, ఆయన మనకి అనుకూలంగా స్పందించాడు, ఒక లెటర్ రాశాడు, సంతకం పెట్టాడు, కాబట్టి ఇది కూడా చూడు, ఇది చదువు, ఇది నేను తీసుకెళ్ళి నువ్వు చదివిన తర్వాత అధికారికి ఇస్తాను, ఆయన రిలీజ్ చేస్తాడని చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఖైదీ మొత్తం అంతా చూసి చదివి ఆ పేపర్ని చింపేశాడు. నేను చనిపోతానని తెలిసి నన్ను ఎగతాళి చేయడానికి చివరిలో కాసేపు సంతోషంగా ఉండి అకస్మాత్తు నన్ను చంపేయడానికి ప్లాన్ వేసావా అని నన్ను చింపేశాడు. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రపతి క్షమించాడు, అధ్యక్షుడు క్షమించాడు, స్నేహితుడు కష్టపడ్డాడు, లెటర్ తీసుకొచ్చాడు, ఇచ్చాడు, కానీ నన్ను తీసుకోకపోతే ఇప్పుడు అతను మరణశిక్ష ఆపగలడా? ఆపలేడు. అధ్యక్షుడు కూడా ఆపలేడు, ఎందుకంటే నేను క్షమించాను, అతను నన్ను తిరస్కరించాడు. కాబట్టి ఈరోజు కూడా ఆ అధ్యక్షుడు ఎవరో కాదు, మన దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు రక్తం కాశాడు, ఆ లెటర్ ఏదో కాదు, నీకు ఇచ్చిన బైబిలే.
ఇప్పుడు దీన్ని అంగీకరించకపోతే, దీని దగ్గరికి వచ్చాక దీన్ని తోసేసినట్లయితే, నేను బైబిల్ చదవక్కర్లా, ప్రార్థన చేయక్కర్లా, నాకు అవసరం లేదంటే, ఆ ఖైదీ ఎలాగైతే ఆ లెటర్ని చింపేసి పక్కన పడేశాడో, ఈరోజు నీ పరిస్థితి కూడా అదే. దేవుని యొక్క వాక్యాన్ని కాదంటే మన అతిక్రమం మనతో పాటే ఉంటుంది, మన శిక్ష మనతో పాటే ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మనం చేసిన తప్పో పాపమో మన మీదే అలాగా నిలబడి ఉండిపోతుంది. మనం దేవుని రాజ్యం వెళ్ళకుండా అదే మనకి ఆటంకం అవుతుంది. కాబట్టి ఈరోజు వాక్యం వచ్చింది దేనికంటే, మన మీద ఉన్న శిక్ష తీసేయటానికి, మన మీద ఉన్న పాపం తీసేయటానికి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన అర్హత ఏంటో మనకి ఇవ్వటానికే ఈరోజు దేవుడు మన దగ్గరికి వాక్యం పంపించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనం ద్వేషించద్దు, ప్రార్థన చేయాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఆయన రాజ్యం కొరకు మనం కష్టపడటం కాదండి, మనము ఆయన రాజ్యంలో ఉండటానికి కష్టపడాలి. మనం ఆయన రాజ్యంలో ఉండటానికి. దేవుడు రాజ్యం కట్టుకున్నది ఆయన కోసం కాదు, దేవుడు రాజ్యం కట్టింది నీ కొరకు నా కొరకై ఉన్నది. ఆయన చర్చి కట్టింది సేవకుల కొరకు కాదు, సంఘము కొరకై ఉన్నది. కాబట్టి పరిచర్య చేయాల్సిన సేవకుడు కాదు, సంఘంలో ప్రతి ఒక్కరు చేయవలసింది. ఎందుకంటే ఇది నా బాధ్యత. నా తప్పుని నా పాపముని కడిగేసుకోవాలంటే నేను దేవుడి కొరకు కొద్ది ఆత్మను సంపాదించినప్పుడు నేను కూడా ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటా కదా. ఆయన రాజ్యం కొరకు నేను మాత్రం ప్రయాస కాదు, నాతో పాటు కొద్ది మందిని తీసుకెళ్ళటం కొరకు నేను ప్రయాస కలిగి ఉండాలి కదా. కాబట్టి భారమైన ప్రయాస అయినా ఆయన చిత్తాన్ని మనం కనిపెడుతూనే ఉండాలి, ఆయన వెంబడిస్తూనే ఉండాలి. ప్రార్థన విడిచిపెట్టద్దు. ఏమైనా జరగని, ఇబ్బంది రాని, సంతోషం రాని, బాధ రాని, వ్యాధి రాని, నువ్వైతే ప్రార్థన విడిచిపెట్టద్దు, నువ్వైతే దేవుని విడిచిపెట్టద్దు, నువ్వైతే ఆయన సంఘాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు కార్యం జరిగించని జరిగించకపోని నీ విశ్వాసం అలాగే ముందుకెళ్తున్నప్పుడు ఒక దినము తప్పక దేవుడు ఆయన కార్యము చేయవలసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అక్కడ మాట మళ్ళీ గమనించాను. యేసు దినముల్లో ఉన్న పరిసయ్యులు కూడా అంటున్నారు, పరలోకము నుండి లేదా ఆకాశం నుండి మాకు ఒక సూచన చూపుము అడిగినప్పుడు యేసు వారిని చూసి వారొక సూచన పొందుదురని చెప్పి, మీరు సూచనను ఇదివరకే పొంది ఉన్నారు. ఆల్రెడీ దేవుడు వాళ్ళ కొరకు సూచన ఇచ్చాడు. ఆ సూచన మెస్సయ్య, ఆ సూచన యేసుక్రీస్తు. వాళ్ళు ఎదురు చూస్తుంది యేసుక్రీస్తు కొరకు. వాళ్ళు ఎదురు చూసే సూచన పేరే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ముందుకు వచ్చిన సూచన వాళ్ళు గుర్తించటంలా. అయితే ఆకాశంలో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది, నక్షత్రాలు ఉంటే ఏంటి, వేడిగాలు ఎక్కువ ఉంటే ఈరోజు సాయంకాలం వర్షం పడుతుంది అంట, ఎండాకాలం కూడా. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. అంటే భూమికి సంబంధించిన జ్ఞానము, ఆకాశానికి సంబంధించిన జ్ఞానము, దాని యొక్క వైఖరి అన్నీ తెలిసినాయి. కానీ లేఖనం యొక్క వైఖరి, లేఖనంలో ఉన్న సూచన, దేవుడి పెట్టిన మర్మము, దేవుడు మనకిచ్చిన శక్తి, ప్రభావము, ఆత్మ యొక్క నింపుదల, నడిపింపు, పరిశుద్ధాత్మ, వీటన్నిటిని మనం పట్టుకోవడంలో మాత్రం మనం ఫెయిల్ అవుతున్నాం. కారణం ఏంటంటే దానికి సంబంధించిన జ్ఞానము మన దగ్గర లేకపోవటం. ఇలా మాట్లాడుకుందాం. మీకు అందరూ తెలిసిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. ఎందుకని ఇప్పుడు వాక్యానికి సంబంధించి జ్ఞానం మన దగ్గర లేదు? కారణం ఏంటంటే దేవుడి పట్ల భయము, భక్తి రెండూ లేకపోవడం. దేవుడి పట్ల మనం భయం, భక్తి కలిగి ఉంటే సంఘము లోపల కానీ వెలుపట కానీ తప్పు చేయగలమా? అబద్ధం ఆడగలమా? దొంగతనం చేయగలమా? మోసం చేయగలమా? అంటే చేయలేం. కారణం ఏంటి? నువ్వు దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటే లోపలే కాదు, చర్చ్ లోపలే కాదు, నీ ఇంటి లోపలే కాదు, ఇంటి వెలుపట కూడా చేయలేం. అయితే ఈరోజంతా మనం ఎలా ఉన్నాం? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తిలాగా, బయటికి వెళ్తే బయట ఉన్న వ్యక్తిలాగా, రెండు రకాల ద్విపాత్రాభినయం మనం చేస్తున్నాం. ఇది మేలా అంటే కానే కాదు. చూడండి, చర్చ్కి వచ్చినప్పుడు మనం ఎలాగుంటాం? మన నోర్లన్నీ ఎలాగుండే చర్చిలో, మన మాట తీరంతా ఎలాగుంటుంది చర్చిలో, మన వస్త్రధారణ ఎలాగుంటుంది? ఇక్కడికి వస్తేనేమో పాస్టర్ గారు అంటాం. బయటకు వెళ్తే వచ్చాడా పాస్టర్ గారు? ఏమైంది? లోపల ఏమైంది, నీకు బయట ఏమైంది? ఇది మన స్వభావం తెలియజేస్తున్నది. ఒకసారి ఒక రకంగా, ఒకసారి ఇంకొక రకంగా ఉంటున్నామంటే మన దగ్గర తప్పు ఉంది, కానీ దేవుడి దగ్గర ఎప్పుడు తప్పు ఉండదు. ఈ స్వభావం మనలోంచి మారాలా. కాబట్టి చాలాసార్లు దేవుని రాజ్యం పోగొట్టుకోవడానికి అన్నిట్లో బాగానే ఉన్న చిన్న చిన్న వాటిలో తప్పులు చేయటం వల్ల మనం దేవుని రాజ్యం పోగొట్టుకునే వారిగా ఉన్నాం. దేవుని రాజ్యం పోగొట్టుకోవటం కొరకు దేవుని రక్తం కాచలా, దేవుని రాజ్యం పొందుకోవటం కొరకు దేవుడు రక్తం కాచాడు.
ఆ కాచిన రక్తం యొక్క విలువగాని మనం గ్రహించగలిగినట్లయితే మన జీవితాలని మనం నిత్యము సరి చేసుకునే వారిగా ఉంటాం. ఆయన మన ముందు పెట్టిన ప్రతి సూచనను, వాక్యానికి సంబంధించిన ప్రతి జ్ఞానమును మనం పొందుకునే వారిగా ఉంటాం. ఆయన రాజ్యానికి వెళ్ళటానికి కావాల్సిన సమస్తము సంపాదించుకునే వారిగా మనం ఉంటాం. ఎప్పుడైనా మనం ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే, ప్రతిరోజు ఆపక, విసుగక, గ్యాపులు రాకుండా నువ్వు కానీ ప్రార్థన చేసినట్లయితే నీలోని బలహీనతలను ప్రతిరోజు దేవుడు తీసేయగలడు. ఎందుకంటే నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యథార్థమైన ప్రార్థనలో ఒకవేళ నేను వ్యక్తిగతంగా తప్పులో ఉన్నా, అపరాధములో ఉన్నా, దోషంలో ఉన్నా, పాపములో ఉన్న, వాక్యం పట్ల సరైన అవగాహన లేకపోయినా, పరిశుద్ధాత్మ ఇంకా పొందుకోకపోయినా, ప్రత్యక్షత కలిగి లేకపోయినా, వాక్యంలో ఎక్కువ మర్మాలు నాకు తెలియపోయినప్పటికీ కూడా నిత్యము విడువక నేను ప్రార్థన చేస్తున్నట్లయితే ఒక దినము దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాలో ఉన్న ఒక్కొక్క బలహీనత దేవుడు తీసేస్తాడు. ఆ గడియకు నాకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు. నా లోపాలను సరిచేస్తాడు. ఆయన రాజ్యం కొరకు ఆయనే నన్ను సిద్ధపరుస్తాడు. కాబట్టి నువ్వు దేన్నైనా విడిచిపెట్టి కానీ ప్రార్థన విడిచిపెట్టద్దు. నువ్వు దేన్నైనా విడిచిపెట్టి కానీ సంఘాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు ఎక్కడికైనా ఎళ్ళు కానీ పాతాళం మాత్రం పోవద్దు. నువ్వు ఏదైనా పర్వాలేదు కానీ నిత్యరాజ్యం కోల్పోవద్దు. నువ్వు ఏదైనా మిస్ అవ్వు కానీ ఆయన రాకడ నువ్వు మిస్ అవ్వటానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఆయన రాకడ నువ్వు మిస్ అయ్యావంటే నువ్వు తీర్పులోకి వెళ్ళావని అర్థం. ఆయన ఎప్పుడు వచ్చేది మనకు తెలియకపోతే సిద్ధపడేలా కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి నువ్వు సిద్ధపడాలన్నా, ఆయన రాజ్యానికి వెళ్ళాలన్నా, నిత్యరాజ్యాన్ని కలవాలన్నా, ఈ శరీరాలు మార్పు చెందాలన్నా, యేసుక్రీస్తుని నీ కళ్ళతో నువ్వు చూడాలన్నా, ఆ రాకడ కూడా నువ్వు కూడా భాగస్వామి కావాలన్నా, అన్నిటికన్నా ప్రాథమికమైన సంగతి ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనలో దేవుళ్ళలో గడపతావు. నీ దగ్గరికి వచ్చే ప్రతి లేఖనాన్ని అంగీకరించటం, చెప్పబడిన ప్రతి లేఖనాన్ని ఒప్పుకొనటం, అది మన కళ్ళ ముందు నెరవేరటం మనం చూసినప్పుడు అప్పుడు మనం మరింత విశ్వాస అడుగులు ముందుకే వస్తున్నాం. మరింతగా మనం ప్రార్థన చేయవస్తున్నాం. మరింతగా సరిచేయబట్టే కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండవలస్తున్నాం. ప్రపంచంలో మనం అన్నిటి కొరకు సమయాన్ని కలిగి ఉంటాం. అయితే మనకి ఏదన్నా సమయం లేదు అంటే ఒక్కదానికి సమయం ఉండదు. ఏంటది? ప్రార్థన చేయటానికి. రెండోది బైబిల్ చదవటానికి. మూడోది చర్చికి రావటానికి. అన్ని చోట్లకి వెళ్ళటానికి మనకి డబ్బులు వస్తాయా రావా? సినిమాలకి, షికార్లకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఫ్రెండ్స్ని కలవటానికి. కానీ అదేంటో తెలియదు, ఆదివారం చర్చికి వెళ్ళడానికి నిజమా కాదా? ఎప్పుడు వచ్చింది ఆటంకం? అంటే ఇప్పుడు మనం దేవుడికి ముందు ప్రాధాన్యత ఇచ్చామా, మిగతా వాటికి ప్రాధాన్యత ఇచ్చామా? మిగతా వాటికి ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఖర్చులు అక్కడ పెట్టాం. నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇస్తే ఖర్చు ఇక్కడ పెడతావు. కాబట్టి ఎప్పుడైనా గమనిస్తున్నాను, మనం ఎవరికి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నది మన యొక్క జీవిత విధానం తెలియజేస్తుంది. అందుకే నేనంటాను, నీ జీవితంలో నువ్వు అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఒక్కరికే, అది ప్రభువైన యేసుక్రీస్తుకి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చావో, ఆయన నీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉన్నాడో, నీ దగ్గర లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేయగలడు. నీలో ఉన్న బలహీనతలు ఆయన తీసివేయగలడు. ఎందుకంటే నువ్వు ఆయన ముందు వచ్చావు. లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఆయన నువ్వు క్రీస్తుని ముందు వచ్చావు. నీ బాధలు ఆయనే ముందు పెట్టావు, సంతోషాలు ఆయనే ముందు పెట్టావు, వ్యాధులో ఆయనే ముందు పెట్టావు, ఇబ్బందుల్లో ఆయన ముందు పెట్టావు, అన్నిట్లో ఆయనే ముందు పెట్టావు. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నాడు. నన్ను ముందు ఉంచాడు, నాకు ప్రాధాన్యత ఇచ్చాడు, నాకు ఆధిక్యత ఇచ్చాడు అన్న సంగతిని బట్టి నీ జీవితంలో నీకున్న బలహీనతలు మొత్తము తీసివేయాల్సిన బాధ్యత ఇప్పుడు దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆ బాధ్యతను తీసుకున్నాడో, ఇక నువ్వు ఎంత మాత్రం బలహీనుడు కావు, ఇక నువ్వు ఎంత మాత్రము బలహీనురాలివి కావు. బైబిల్లో అబ్రహాం ఒక మాట అంటాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడివి, ఎప్పుడు బలవంతుడు అబ్రహాం అడిగితే అబ్రహాం అంటాడు, నేను ఎప్పుడు అత్యంత బలహీనునో అప్పుడే అత్యంత బలవంతుడిని అన్నాడు. కారణం ఏంటంటే, నేను బలహీనంగా ఉన్నప్పటికీ నేను దేవుళ్ళ బలహీనుని కాదు, నేను దేవుళ్ళ బలవంతుడిని, శరీరరీత్యా బలహీనుడిని, ఆర్థికంగా బలహీనుడిని, ఆత్మీయంగా బలహీనుడిని. అయితే ప్రార్థనలో బలహీనుడు కాదు, విశ్వాసంలో బలహీనుడు కాదు, నేను విశ్వాసంలో బలవంతుడిని. కాబట్టి ఎప్పుడు నా శరీరం బలహీనం అవుతుందో అప్పుడే నేను ఆత్మీయంగా అత్యంత బలవంతుడిగా ఉంటాను. కాబట్టి ఈరోజు శరీరరీత్యా నీకున్న బలహీనతలు అది శాశ్వతమైనవి కావు. అయితే విశ్వాసంలో నువ్వు బలహీనంగా ఉంటే అది ప్రమాదకరమైనది. విశ్వాసంలో ఎన్నడూ బలహీనత ఉండటానికి వీల్లేదు. అందుకొరకే దేవుడు సంఘం ఇచ్చాడు, దానిలో బలం నువ్వు పొందుకోవటానికి. నువ్వు బలం పొందుకోవడానికి దేవుడు సేవకులను పైకి లేపాడు. అందుకొరకే దేవుడు మన కొరకు వాక్యాన్ని ఇచ్చాడు. అందుకొరకే దేవుడు నేను మరలా వస్తానని సిద్ధపడనని చెప్తున్నాడు.
సిద్ధపడటానికి కూడా మనకు విశ్వాసం కావాలి. మన బలహీనతలు జయించడానికి విశ్వాసం కావాలి. అపవాది శోధనలు ఎదుర్కోవటానికి మనకు విశ్వాసం కావాలి. వీటన్నిటికీ మూలాధారము ప్రార్థన. ప్రార్థన లేని జీవితము, పునాది లేని ఇల్లు రెండు ఒకటే. కొద్ది కాలానికి బాగానే ఉంటుంది. పునాది లేకుండా ఒక ఇల్లు ఉంటే శాశ్వత కాలం నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడదు. కొద్ది కాలం దానికి బలం ఉంటుంది. రాను రాను అది క్రమక్రమంగా తన బలాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఈ మాట మీ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు బలమైన విశ్వాసము, బలమైన ప్రార్థన, బలమైన వాక్యము, బలమైన సంఘ సహవాసం కలిగి ఉండాలి. ఇవేమీ లేనప్పుడు మనము ఒకరోజు బలవంతులుగా కనిపిస్తాము లోకానికి. డబ్బులు ఉండగా, జేబులో డబ్బులు ఉండగా మనం బలవంతులము, డబ్బులు లేకపోతే బలహీనలు. అయితే విశ్వాసం అనేది ఒకరోజు ఉండేది, ఒకరోజు వచ్చిపోయేది కాదు. అది వచ్చిందా శాశ్వతంగా నీ లోపల నీతో పాటు నివాసం చేసేది. కాబట్టి మన చిత్తము కాదు కానీ ఆయన చిత్తం నెరవేరాలి. నేను నా కొరకు పనిచేయటం కాదు కానీ దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టడం కొరకు పనిచేసేవాడిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షల్లాం.